ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో ఒక హోప్తో అయితే స్టార్ట్ చేశాను. కానీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే టైంలో వస్తాయి అంటారు కదా, అలాగే నా లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ప్రెషర్, ఇంకా రిలేటివ్స్ చెప్పే మాటలు, స్ట్రెస్ అనేది మొత్తం నా పైన ఇంపాక్ట్ అనేది చూపించాయి. మొత్తం నన్ను నేనే మర్చిపోయేలా చేసాయి. పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెయిర్ ఫాల్, పింపుల్స్ అన్నీ కూడా ఒకటేసారి అయ్యాయి. టోటల్గా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను. అప్పుడే అర్థమైంది, స్ట్రెస్తో, డిప్రెషన్తో కాదు, అవేర్నెస్ లేకుండా ఉండడంతో కూడా మనల్ని ఎలా ఇంపాక్ట్ అవుతాయి, మన ఇర్రెగ్యులర్ సైకిల్ కూడా ఎలా అవుతాయి అనేది. ఇది నా జర్నీలో ఒక పెయిన్ఫుల్ టర్నింగ్ పాయింట్ అనేది. పీసీఓడి సిమ్టమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీరు కూడా నాలాగా డిలే చేయకుండా మ్యారేజ్ కాని అమ్మాయిలైనా, మ్యారేజ్ అయిన అమ్మాయిలైనా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే చాలు, మీరైతే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళండి, టెస్ట్లు అయితే చేయించుకోండి. అది పీసీఓడి అయినా కాకపోయినా అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, అసలు మనకున్న ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలియాలి. మీకు ఎవరికైనా ఇది రిలేటెడ్ అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.